ఆ యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. రైట్. అతని పట్ల చేసిన కార్యాల్లో 28వ అధ్యాయంలోనే మరలా మనం 10వ వచనం నుండి 17వ వచనం వరకు చూసుకోగలిగితే, అతడు అక్కడి నుండి పారిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు ఒక స్థలానికి వెళ్ళి, అనగా బేతేలు అనే ప్రాంతానికి వెళ్ళి ఒక తలగడని తీసుకొచ్చి, తలగడ అంటే ఒక రాయిని తీసుకొచ్చి తలగడ చేసి నిద్రపోయాడు. దేవుని స్తోత్రం. ఎవరు తోడు లేని సందర్భాల్లో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. స్తోత్రం. రాత్రికాల సమయం ముందు దేవుడు అతనికి తోడే ఉన్నాడు. అసలు తనకి ఎటువంటి భయమే లేకుండా, ఎలాంటి భయమును గుర్చిన ఆలోచనే రాకుండా, భయమును గుర్చి తలంపే రాకుండా మంచి నిద్రను ప్రభు అనుగ్రహించాడు. ప్రభుకి స్తోత్రం. అంతేకాకుండా అతడు పూర్తిగా మరిచిపోయి మయమరిచిపోయినట్లుగా దేవుడు కలలో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. స్తోత్రం. దేవుడు కలలో మాట్లాడుతున్నాడు కాబట్టి అసలు తను ఎక్కడున్నాడు కూడా ఆయనకి తెలియదు. తను అనుకుంటున్నది ఏంటి, ఆయన చూడగలుగుతున్న కళ్ళలో చూడగలుగుతున్న ఏంటంటే, ఆ ఆకాశం నుండి భూమి వరకు కూడా ఒక నిచ్చెన ఉన్నది. ఆ నిచ్చెనలో నుండి పైనుండి, అనగా దేవుని సన్నిధానంలో నుండి దేవదూతలు దిగుచున్నారు, మళ్ళీ ఎక్కుచున్నారు. ఇది చూస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్దాం. అది చూడడం మాత్రం కాకుండా ఆయన పూర్తిగా తన కళలోనే ఆ కళను చూసి తనలో తాను ఆనందించగలుగుతున్నాడు. ఆహా, ఏమి అద్భుతమైన దృశ్యాన్ని నేను చూడగలుగుతున్నానని పూర్తిగా ఆయన మర్చిపోయాడు. ఆయన ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని, ఎక్కడ పడుకుని ఉన్నాడన్న విషయాన్ని, ఆయన ఒంటరిగా ఉన్నాడన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఈ కళలో ఆయన తను పరవశించుచున్నాడు. తర్వాత మనం చూస్తే ఆ నిచ్చెన పై నుండి, ఆకాశం నుండి దేవుడే స్వయంగా అతనితో మాట్లాడాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. 13వ వచనాలు మనం చూస్తే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. స్తోత్రం. దేవుని బిడ్డలారా, అపాయము నుండి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతుండగా, అపాయము నుండి తప్పించుకోవడానికి ఏరే ప్రాంతానికి, ఏరే స్థలానికి నువ్వు వెళ్ళుచున్నప్పుడు యాకోబు దేవుడు నీకు తోడే ఉండునుగాక. స్తోత్రం. నీవు అపాయం నుండి తప్పించుకుందాం వెళ్ళినప్పుడు ప్రభువు నిన్ను దర్శించి, ప్రభువు నీతో మాట్లాడునుగాక.